హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణ శ్రవణం 20వ అధ్యాయం కదా మీకోసం. కార్తీక పురాణం సకల పాపాహరణం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా సాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తీక వ్రత మహత్యం గురించి వశిష్ఠుడు జనకునితో వివరించిన విధానాన్ని తెలుసుకుందాము. చాతుర్మాస వ్రత ప్రభావమును విన్న జనక మహారాజు వశిష్ఠునితో, ఓ మునివర్య, కార్తీక మాస మహత్యమును ఇంకా వినాలని కోరికగా ఉంది. ఈ వ్రత మహత్యమునకు చెందిన ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే దయచేసి నాకు ఉదాహరణలతో తెలియజేయండి అని చెప్పగా, వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది, చెబుతాను, శ్రద్ధగా వినుము అని అంటూ 20వ రోజు కథను ప్రారంభిస్తాడు. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహామునిని చూసి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశతో పుట్టినావు కావున నీకు కార్తీక మాస మహత్యము గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది, కావున నాకు దాని గురించి తెలియచేయండి అని కోరుతాడు. అప్పుడు అత్రి మహాముని, ఓ అగస్త్యముని, నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైన మాసము కానీ, వేదములతో సమానమగు శాస్త్రాలు కానీ, ఆరోగ్య సంపదకు మించిన సంపద గాని ఈ భూలోకంలో మరొకటి లేదు. అలాగే శ్రీమన్నారాయణుని కంటే గొప్ప దైవం లేదు. ఏ మానవుడైనను కార్తీక మాసమునందు నదీ స్నానం చేసిన, శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసిన, లేక దీపదానము చేసిన కలిగే ఫలితం అపారము. ఇందుకొక ఇతిహాసము కలదు, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలు చదివి సమర్థుడై న్యాయముగా తన ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా పురంజయుడిలో మంచి లక్షణాలన్నీ మాయమయ్యాయి. అతడు అమిత ధనాశ చేత, రాజ్యాధికారినన్న గర్వము చేత బుద్ధిహీనుడై దయా దాక్షణ్యాలు లేక ప్రవర్తించసాగెను. దేవునిని మరియు బ్రాహ్మణుల మాన్యములు లాగుకొని పరమలోభి అయి దొంగలను చేరదీసి వారిచే దొంగతనాలు చేయించి అందులో కొంత వాటాను తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరగగా అతని దుర్మార్గాలు నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజా, కొంకణ, కళింగాది రాజుల చెవినబడింది. వారంతా తమలో తాము ఆలోచించుకొని కాంబోజా రాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగా 10 సైన్యములతో అయోధ్య నగరము పైకి దండయాత్రకు వస్తారు. నగరమునకు నలవైపులా శిబిరాలు నిర్మించుకొని నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడతారు. ఈ విషయం గూఢాచారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే శత్రుపక్షం వారి బలము ఎక్కువగా ఉండటం చేత, తన బలగం తక్కువగా ఉండటం చేత కొంత ఆలోచించినప్పటికీ వెనకడుగు వేయక సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బలములతో యుద్ధానికి సిద్ధమై సింహనాదం చేసి రణరంగంలోనికి కొదమ సింహం వలె దూకుతాడు. అగస్త్య మహాముని అత్రిమునులు సంవాదము గురించి ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు 20వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 20వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.